మా ప్రభుత్వం తరపున, లేదు మేము అవుట్ సోర్సింగ్ ఇచ్చి నీకు ఇస్తాం, మా కరెంటు వాడుకు చావు అని చెప్పాలి. అప్పుడు మనకి డబ్బులు వస్తాయి కదా కరెంట్ ఉత్పత్తి ఇస్తే. ఏదో ఒక రకంగా ఆ నుంచి మనం ఆదాయం సంపాదించాలి కదా. ఇది ఎట్లా ఉందంటే ఒక 100,000 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టించి నువ్వు వచ్చి ఫ్రీగా అద్దెకుండా అన్నట్టుంది. అదేమంటే పన్ను వస్తుంది, పన్ను నువ్వు వ్యాపారం పెట్టినా వస్తుంది, పెట్టకపోయినా వస్తుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ ఉంటాయి రావాల్సిందే కదా, వ్యాపారం చేసినా చేయకపోయినా సరే. బేసిక్ గా ఇక్కడ అది ఆ కరెంటు ఉత్పత్తి దన్నా మనం పెట్టుకుని ఉండాల్సింది. ఇప్పుడు కరెంటు ఉత్పత్తి కోసం చేసినప్పుడు దాంట్లో కొన్ని ఉద్యోగాలు వస్తాయి, బట్ ఇవేవి లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయి కావు. అవునా? అది గుర్తుపెట్టుకోవాలి. ఉపాధి వస్తుందా లక్షల్లో? నిన్న ఆయన లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్నారు లోకేష్ గారు. అదే అది ఎట్లాగా వాళ్ళకన్నా తెలిస్తే బాగుంటది ప్రజలకి చెప్పండి. వాళ్ళు అనేది ఇది రేపు పొద్దునే సాఫ్ట్వేర్ ఓడో ఏఐఓడో ఇక్కడికి వచ్చి పెట్టుకుంటాడు, దాంట్లో వస్తుందని. ఇప్పుడు మీరు సెల్ టవర్ ఉంది కదా అని చెప్పి సెల్ టవర్ కింద ఏమైనా పెడతారా ఏంది కంప్యూటర్ సెంటర్? ఇప్పుడు హైదరాబాద్ లో ఏముందని పెట్టారు అక్కడ సాఫ్ట్వేర్? అంటే టోటల్ గా చెప్తున్నారేమో మొన్న ఇది ఆర్సెల్ఆర్ మెటల్ తోటి రిన్యూ పవర్ ఎనర్జీ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆ బాటలోనే గూగుల్ కూడా వస్తుంది కాబట్టి ఓవరాల్ కంపెనీ అనేటటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. దాని వల్ల గ్యారంటీ ఉద్యోగాలు వస్తాయి, వేలల్లోనే వస్తాయి. ఎందుకంటే